శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రము మహాశివరాత్రి పర్వదినమున ఫలని క్షేత్రానికి వచ్చాను, తమిళనాడుకి. ఈ యొక్క ఫలని క్షేత్రం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము. ఇది 7వ శతాబ్దంలో స్వయంభుగా వెలిసినట్టు ఇక్కడ శాస్త్ర పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ ఫలని క్షేత్రము 6 ప్రప్రథమంగా చాలా భారీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి చాలా మోక్ష మార్గాన్ని అందించేటువంటి క్షేత్రాలలో ఈ ఫలని క్షేత్రం 4వ క్షేత్రంగా చెప్పుకోవచ్చు. మరి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలనాడు శని నడుస్తున్నటువంటి వారికి, అదేవిధంగా ఈ యొక్క రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వారికి, కుజదోషం ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఫలని, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శించుకున్నట్టయితే మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏంటంటే, 5 అంటే 5 రాసులండి. 5 రాసులకు అదృష్ట యోగం పట్టబోతుంది 2024 సంవత్సరంలో. ఆ 5 రాసులలో మీ రాసి ఉండాలని కూడా ఆ భగవంతుని కోరుకోండి. నేను ఆ భగవంతుని సన్నిధానంలోనే నేను ఈ వీడియో మీకు తెలియపరుస్తున్నాను ఈ విషయాన్ని. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఏలినాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారు, వీరికి ప్రత్యేకంగా వీరికి అదృష్ట యోగము ఆ సుబ్రహ్మణ్యేశ్వరి ద్వారా మీకు అందుతుందండి. మీకు ఇలాంటి సన్నివేశం మళ్ళీ మళ్ళీ రాదండి. మీరు వీలైతే ఒకసారి మీ జన్మ కుండలిని, మీ జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడగలుగుతారు. ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి. రాబోయే రోజులు మీవే, ఈ 5 రాసులవే. మీరు అనుకోవచ్చు, ఈ శని ప్రభావం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందితే వీళ్ళు సక్సెస్ అవుతారంటే ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఈ నెల 23వ తారీఖున నేను శని హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరు మీ గోత్రనామాలు పంపించండి. నేను శని హోమం అనేది కూడా తప్పకుండా జరిపించి ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కొరకై మీకు కుంకుమ ప్రసాదాలు, శనీశ్వరుని ప్రసాదం కూడా మీకు పంపిస్తాను. దానికి సంబంధించిన మీ గోత్రనామాల మీద నేను ఏర్పాటు చేసినటువంటి వీడియో కూడా మీకు అందజేయబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి మరి అని ప్రతి ఒక్కరిని మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.